ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి చామగడ్డ చెట్టుని ఎలా నాటాలి, దానికి పోషణ ఏమందియాలి, ఎలా ఇంత బాగా పెరుగుతుంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఇదిగోండి, ఇదే మా చామదుంప చెట్టు. చామదుంప, చామగడ్డ ఇన్ని రకాలుగా పిలుస్తాం కదా. ఇదే చూసారా ఎంత బాగా పెరిగిందో. నేను దీనికి రెగ్యులర్గా కంపోస్ట్ ఇస్తూ ఉంటాను. ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రాగా ఉల్లిపాయ పొట్టు కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. ఎక్కువగా వేయను, ఎప్పుడన్నా వేస్తూ ఉంటాను అనమాట. అలా వేయడం వల్ల చాలా బాగా పోషణగా ఉంటుంది దీనికి. నేను ఇక్కడ సాయిల్ మిక్స్ చేస్తున్నాను. మీకు స్టార్టింగ్ నుండి చూపిస్తాను ఎలా పాతాను అనేది. వీటికి ప్రత్యేకంగా కంటైనర్స్ అనేవి మనం తీసుకొని అవసరం లేదండి. మన ఇంట్లో ఏవి ఉన్నా సరే యూస్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనము కంటైనర్స్ కొనుక్కొని తెచ్చుకునే పొజిషన్లో ఇప్పుడైతే లేం కదా. సో ఇప్పుడు అంతా బయట బాగాలేదు. సో మనం ఇంట్లో ఉన్న వాటితోటి యూస్ చేసుకోవాలి. ఇంట్లో ఉండే వాటితోటి మనం మొక్కలు పెంచుకుంటే పోషణ కూడా వాటికి సరిపోతుందన్నమాట. ఏమంతా ఎరువులు అలాంటివి వేయని అవసరం ఉండదు. ఇక్కడ ఎర్రమట్టి, కంపోస్టు, కోకోపీటు ఇవి మిక్స్ చేస్తున్నాను. కోకోపీట్ అవి లేవనుకోండి, మీకు అందుబాటులో ఉండే ఇసుకే మిక్స్ చేయండి. అలా చేయడం వల్ల దానికి పోషణ బాగానే అందుతుంది. కోకోపీట్ అనేది వేర్లను గట్టిపరచకుండా ఉండడం కోసమే మనం వేస్తాం అన్నమాట. దానికి బదులుగా ఇసుక కూడా వేసుకోవచ్చు. ఇలా సాయిల్ అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు చామదుంపల్ని చూపిస్తాను. నేను ఇక్కడ ఇవి తీసుకున్నాను అనమాట. కొంచెం కొంచెం మొలకలు వచ్చేసాయి. కొంచెం కిచెన్ రూమ్లో డార్క్ ప్లేస్లో పెట్టేయండి. ఒక 3-4 డేస్లో మనకి ఇలా మొలకలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. కబోర్డ్స్లో కానివ్వండి, వెలుతురు పడని చోట డార్క్ ప్లేస్లో పెట్టేస్తే మనకు మొలకలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత సాయిల్ అనేది మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ నేను కంటైనర్స్ వచ్చేసి ఆయిల్ ఉంటాయి కదండి, ఆయిల్ బాటిల్స్ అవి తీసుకున్నాను. ఈ ఆయిల్ బాటిల్స్ ఆల్రెడీ యూస్ చేసి నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. పైన కట్ చేసేసి కింద డ్రైనేజ్ హోల్ పెట్టుకున్నాను. డ్రైనేజ్ హోల్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే అవి ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. మనం డ్రైనేజ్ హోల్ పెట్టకపోతే ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోకుండా అందులోనే నిలిచిపోయి మొక్క చచ్చిపోయే ప్రమాదం ఉంది. సో మనం డ్రైనేజ్ హోల్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఏ మొక్కకు పెట్టాలన్నా. ఇలా మా ఇంట్లో నేను చాలా మటుకు ఆయిల్ బాక్సెస్, ఇంకా యూస్ ప్లేన్ బాక్సెస్, కంటైనర్స్, పెయింట్ బకెట్స్ ఇలాంటివన్నీ యూస్ చేసేస్తూ ఉంటాను అనమాట మొక్కలు పెట్టడానికి. ఇలా పెట్టడం వల్ల మనకు ఎక్కువ ఖర్చు ఉండదు. మన ఇంట్లోనే పెంచుతున్నాం అనే సంతృప్తి అనేది ఉంటుంది. చూసారా, ఇక్కడ నేను ఇలా పెడుతున్నాను అనమాట. మొలకలు వచ్చినవి పైకి వచ్చే విధంగా నేను ఇందులో మట్టిలో ఇలా పెట్టి కొంచెం మట్టి వేస్తాను. దీనిపైనగా మిక్స్ చేసింది ఎక్కువగా వేయకూడదండి. ఇదిగోండి ఇలా సెట్ చేసుకుంటున్నాను. కొంచెం పొడుగ్గా ఉండే కంటైనర్ తీసుకోండి. చామదుంపలు, ఆలుగడ్డలు ఇలాంటి వాటికి, ఆలుగడ్డలకైతే ఇంకా ప్రత్యేకంగా పెంచాలండి. ఇంకా ప్రత్యేకమైన కంటైనర్గా తీసుకోవాలి పొడుగ్గా. ఎందుకంటే అవి పెరిగే కొద్దీ మనం దాంట్లో మట్టి అనేది ఫిల్ చేస్తూ ఉండాలి. అలా పెంచాలి. నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక కుండీలో పెట్టేశాను కదండి. ఇప్పుడు నేను ఇంకో కుండీలో మట్టి అనేది ఫిల్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో కూడా మనకు తొందరగానే మొలకలు వస్తాయండి. వీటికి ఎక్కువ సమయం అవసరం లేదు. కానీ డైరెక్ట్గా పెట్టే కన్నా ఒక 2-3 డేస్ కొంచెం డార్క్ ప్లేస్లో పెట్టేసి కొద్దిగా ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, మొలకలు వచ్చాక కనుక పెడితే మనకు చాలా ఫాస్ట్గా వస్తాయి. ఇలా స్లోగా వస్తాయి అన్నమాట. డైరెక్ట్ మనం పెట్టేసినట్టయితే మొలకలు రాకుండా. నాకు ఇంతకు ముందు అనుభవం అన్నమాట. డైరెక్ట్ పెట్టేసినప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. తర్వాత నేను ఇలా కొంచెం మొలకలు వచ్చాక పెట్టడం వల్ల నాకు తొందరగా వచ్చాయి అన్నమాట. అందుకే ఈ ట్రిక్ చూపిస్తున్నాను మీకు.
ఇలా నేను 2 కుండీల్లో కూడా మిక్స్ చేసుకున్నాను. కొంచెం పొడువుగా ఉండే కంటైనర్స్ తీసుకుంటే ఇవి మనకు లోపట వస్తాయి చామదుంపలు అనేవి. సో వాటికి ప్లేస్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను చిన్న చిన్న కంటైనర్స్లోనే పెట్టాను, అందుకే 2 తీసుకున్నాను. ఇదిగోండి వాటర్ సిస్టమ్ కూడా నెమ్మదిగా పోస్తున్నాను. మీ దగ్గర స్ప్రేయర్ బాటిల్ ఉంటే దాన్ని యూజ్ చేయండి, లేకపోతే డైరెక్ట్ మట్టుకు పోసేయకండి, ఇలా చిన్నగా అన్న పోయండి. ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం నిదానంగా పోస్తున్నాను, ఇంకా లోపటి దాకా వెళ్ళాలని కొంచెం ఎక్కువ పోస్తున్నాను. ఫస్ట్ టైం మట్టిని కంటైనర్లో నింపాం కాబట్టి అందుకని నేను కొద్దిగా ఎక్కువ వాటర్ పోస్తున్నాను. విత్తనాలు వేసినట్టయితే అస్సలు పోయకండి, ఎందుకంటే అవి కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఒక 10 days తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా మొలకలు ఎంత బాగా వచ్చేసాయో. ఒక 10 daysలోనే ఇంత బాగా వచ్చాయండి. నేను సాయిల్ మిక్సింగ్ అనేది కరెక్ట్గా చేశాను కదండి. సాయిల్ మిక్సింగ్ పర్ఫెక్ట్గా చేస్తే మనకు మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి. చూడండి ఇక్కడ కూడా, దీంట్లో కూడా ఇంకా వస్తున్నాయి, చిన్న చిన్న మొలకలు అనేవి వస్తున్నాయి. ఇదిగోండి ఈ చామదుంప చెట్టు ఆకు ఉంటుంది కదండి, ఆ ఆకు పైన వాటర్ డ్రాప్ వాల్తే ఇలా ఆగిపోతుంది అనమాట. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు దాన్ని చూస్తూ ఉంటాను అలా. ఇదిగోండి 2 కంటైనర్స్లో వచ్చాయి కంప్లీట్గా. మీకు ఇప్పుడు పెద్ద కంటైనర్ చూపిస్తాను. అది స్టార్టింగ్ ఎలా చేయాలనేది నేను మళ్ళీ నాటి చూపించాను అనమాట. నేను ఇంకో కంటైనర్లో పెట్టి పెద్దగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మీకు చూపిస్తాను. ఆకులు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో. దీనికి రెగ్యులర్గా నేను ఏం చేస్తూ ఉంటా అంటే ఒక 10 daysకి ఒకసారి కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ఉంటుంది కదండి, దాన్ని ఒక గుప్పెడు ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పొట్టు అనేది చాలా బాగా బలం ఇస్తుందండి. అది కూడా ఒక 10 daysకి ఒకసారి అలా కొంచెం పొట్టు వేస్తూ ఉంటాను. స్టార్టింగ్లో చూడండి, ఇది వేయడం వల్ల బలం అనేది చాలా బాగా ఉంటుంది దీనికి చెట్టుకి. ఇంకోటి వచ్చేసి మనం వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసినప్పుడు వాటిపైన చెక్కులు వస్తాయి కదండి, వాటిని అలానే కంపోస్ట్లో వేసేయకుండా ఒక 1 hour పాటు కొంచెం వాటర్లో నానబెట్టండి. ఆ వచ్చిన వాటర్ని చెట్టుకు అందియండి. చాలా బలం అన్నమాట ఆ వాటర్ వేయడం వల్ల. సో అలా కూడా మనము ఎరువులాగా ఇవ్వచ్చు అనమాట, చెట్టుకు బలమైన ఆహారం లాగా. ఆ మిగిలిన చెక్కుల్ని తీసుకెళ్ళి కంపోస్ట్లో వేసేయండి. ఇంతకు ముందే నేను కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలని చూపించాను. ఎక్కువగా కంపోస్ట్ చేయలేని వాళ్ళు బాటిల్లో కంపోస్ట్ చేసుకోవడం ఎలా అనేది కూడా చూపించాను. సాయిల్ మిక్సింగ్ కూడా మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి, కంప్లీట్ లేదు. నేను క్లియర్ వీడియోస్ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నేను గార్డెనింగ్ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా కొన్నిటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లేలిస్ట్లో ఒక గ్రూప్గా అరేంజ్ చేశానండి గార్డెనింగ్ వీడియోస్ అని. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి, గార్డెనింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది, ఏది మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.